హాయ్ ఫ్రెండ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఇక నెక్స్ట్ ఈరోజు అయితే మంగళవారం రోజు, రేపు వినాయక చవితి కదా, ఈరోజు మంగళవారం అనమాట ఈరోజు వీడియో. ఆ రోజు నేను ఏం చేశాను అన్నది షేర్ చేసుకుంటున్నాను మీతో. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా ఇది నిత్య పూజ అనమాట. మామూలుగా ఇంకా ఇంట్లో పువ్వులు ఉన్నాయి, అవి కూడా పెట్టేసి చేసుకున్నాను అనమాట నిత్య పూజ. ఇక్కడైతే ఆయన వెలిగించుకున్నారు. నిత్య పూజ అదే అయిపోయిన తర్వాత తులసం దగ్గర ఈ సైన్యమూల నేను వెలిగించుకున్నాను. ఆయన స్నానం చేసి వచ్చాక అక్కడ మందిరంలో అయితే వెలిగించుకున్నారు. సాయంత్రం అయితే ఈవినింగ్ పిల్లలు పెట్టుకున్నారు. వాళ్ళు తలస్నానాలు అంటే రేపు బుధవారం అంటే ఇద్దరు బుధవారం పుట్టారని చెప్పేసి ఆ రోజు తలస్నానం చేయకూడదు అని అంటారు కదా, అందుకని ముందు రోజే తలస్నానం చేయించేసాను అనమాట. వాళ్ళు చేశారు కదా అని ఇంక సాయంత్రం అయితే ఈవినింగ్ వాళ్ళని దండం పెట్టుకున్నారు. ఇక్కడైతే ఇంక మేము బయటకు వచ్చాము కదా, బయటకు వచ్చినప్పుడు ఇక్కడ స్టోర్ ఉంది ఒకటి, అంటే డీమార్ట్కి వెళ్తే ఇంకా దూరం అవుద్ది, డ్యూటీకి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇక్కడే దగ్గరలో ఈ స్టోర్ ఉందని చెప్పేసి తీసుకొచ్చారు. కాకపోతే అన్నీ ఒరిజినల్ అని అంటున్నారు, కానీ క్వాలిటీ అయితే ఓకే, కానీ ప్యూర్ ఒరిజినల్ అయితే కాదు. ఎక్కడ కూడా ఒరిజినల్ అయితే దొరకట్లేదు. కానీ ఇప్పుడు కావాలి కదా, ఇంకా మరి టైం లేదని చెప్పేసి ఇక్కడ కొన్ని కావాల్సిన మట్టుకి తీసుకున్నాము. అలాగనే రేట్లు కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. ఈయనేమో టైం అయిపోతుంది అని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇవి మొన్న ఈయన బయట తెచ్చారు, అవి అయితే 100 రూపాయలు, ఇక్కడైతే 150 ఉంది. కానీ తేనె రేట్ అయితే పర్వాలేదు, అది ఎంతో చూడలేదు. రేట్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఒరిజినల్ తేనె అని చెప్పారు, చూడాలి ఒరిజినల్ కాదో. చూసినా మనకేం తెలియదు అనుకోండి ఒరిజినల్ ఎలా కనిపెట్టాలన్నది. ఇక్కడ నూనె ఆవు నెయ్యి ఒకసారి తీసుకున్నాం కానీ బయట జిఆర్బి ఉన్నది కదా, సేమ్ అలాగే ఉందన్నమాట. కానీ ఎందుకు అదే బెటర్ కదా, రేట్ కూడా కొంచెం తక్కువగా ఉంది, కానీ జిఆర్బియే బెటరు. జిఆర్బియే తీసుకుంటున్నాము. ఇంకొక చోట ఈరోజు సాయంత్రం కూడా వెళ్ళాము, అక్కడైతే ఒరిజినల్ దొరుకుతుంది, స్మెల్ కూడా తెలుస్తుంది, బాగా వస్తుంది. ఇంకా అయితే అక్కడ తెచ్చుకుందాం అనుకున్నాను అనమాట. ఇంకా అక్కడ చేసిన షాపింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. దోశలకి మినపగుళ్ళు తెచ్చాను. ఇడ్లీకి పప్పు అయితే తెచ్చుకుంటాం కదా, తెచ్చుకోలేదు, ఎందుకంటే ఇడ్లీ పిండి తెచ్చుకుంటున్నాం. ఇక్కడ బాగుంటుంది, కరెంట్ బిల్ కూడా కొద్దిగా సేవ్ అవుద్ది కదా, గ్రైండర్ వేయడం మళ్ళీ అది తీసి పెట్టడం పెద్ద పని కదా అని చెప్పేసి మినపప్పు అయితే తీసుకోలేదు. అయినా అక్కడ రేట్ ఎక్కువ ఉంది మినపప్పు, అందుకనే కొద్దిగా తీసుకోలేదు. గుళ్ళు అయితే ఇంకెక్కడన్నా ఒకటే రేటు. ఆ గుళ్ళు అయితే తీసుకున్నాను దోశల కోసం. బెల్లం రేపు ప్రసాదాలకి వినాయకుడు పెట్టడానికి, అది బెల్లము. ఇదైతే ఇంకా ఇవి చేస్తాం కదా లడ్డూలు, ఏంటిది ఉండ్రాళ్ళ కోసం ఇది నల్ల బెల్లం. ఇదైతే మంచిది, ఓకే, ఒరిజినల్గానే ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ మేము తెచ్చుకుంటాం కాబట్టి ఇది అయితే ఒరిజినల్గానే ఉంది. రేట్ కూడా పర్వాలేదు. అది నార్మల్గా ఇచ్చి పిల్లలకి తినిపిస్తే మంచిదండి, బ్లడ్ పడుతుంది అని అంటారు. అందుకని అదైతే తీసుకున్నాను. నార్మల్గా ఏమన్నా తినాలనిపించినప్పుడు పిల్లలకి చిన్న ముక్క ఇస్తాను అనమాట. ఇడ్లీ రవ్వ అయితే ఇదైతే చాలా బాగుంటుంది. ఇడ్లీలు రవ్వకి వేరే రవ్వకి దీనికి కూడా చాలా తేడా ఉంటుంది. ఇక్కడైతే ఒరిజినల్ వాయిస్ వినిపిస్తాను, తెచ్చుకున్నాము. ఇంకా అవి సర్దేసి వంట చేయాలి. కాకరకాయ కర్రీ వండుదామని ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను అనమాట. ఇప్పుడు కూర వండాలి, అలాగే ఇంకో సరుకులు సర్దుకోవాలి. కిరాణా సరుకులన్నీ సర్దుకోవాలన్నమాట. ఇవి మా ఫ్రిడ్జ్ అంతా కొంచెం గజిబిజ్జి గందరగోళంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది. ఇప్పుడు సర్దే టైం అయితే లేదు. మొన్న సండేనే సర్దాము. పిల్లలు చెప్పాను కదా, సండే రోజు ఖాళీగా ఉంటారు కదా, ఆ రోజు ఫ్రిడ్జ్ ఒకలేమో బుక్స్ దగ్గర సర్దుకుంటారనమాట.
సండే, ప్రతి సండే. ఇప్పుడైతే ఇవి సర్దేస్తాను. మీతో మాట్లాడుతూ ఉంటూ సర్దలేను కాబట్టి ఫోన్ పక్కన పెట్టి సర్దేస్తాను. బాయ్. ఇదనమాట, వినేసారు కదా. ఇంకెక్కడైతే మొత్తం అవన్నీ సర్దేశాను ఫ్రిడ్జ్లోని. ఇక్కడ ఇవన్నీ పెట్టేశాను అనమాట. తెచ్చుకున్నవన్నీ మినపగుళ్ళు అయితే ఇందులో వేసాను. పెరుగు డబ్బాలు ఇందులో కరెక్ట్గా నాకు ఆ ప్యాకెట్ మొత్తం పడుతుంది. అందులో వేసి అయితే ఇంకా కబోర్డ్లో పెట్టేస్తాను. అయినా గారెలకి అది ఇంకా పట్టుపప్పు అది వాడతాను. అదైతే ఉంది, కొంచెం సరిపోతుంది అని ఇంకా అదైనా తీసుకోలేదు. అదనమాట. ఇది మార్నింగ్ ఇంకా కాకరకాయ కర్రీ వండుదామని చెప్పాను కదా. కాకరకాయ కర్రీ కోసం అయితే కాకరకాయలు తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. ఇంకా అది ఒక పక్క నుంచి వండుకుంటూ ఇక్కడ దేవుడిని ఎందుకు చూపిస్తున్నానంటే మా చెట్టుకి కాసిన తెల్ల మందారం ఫస్ట్ పువ్వు అయితే పెట్టాను అనమాట. అలాగే తెల్ల పువ్వు కూడా మొన్న వాడపల్లి నుంచి తెచ్చుకున్నాం అన్నాను కదా, మొక్కలు వాడపల్లి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నది. ఈ పువ్వు కూడా చెట్టుకి కాసిందే. అక్కడ ఉన్నప్పుడు అయితే ఇంక డైలీ యూస్కి ఆ పువ్వులు అయితే సరిపోయి నాకు. ఇక్కడ డైలీ కొనుక్కోవాలన్నా లేదంటే రోజు అక్షంతలతో పూజ చేసుకోవాలన్నా నాకు అంత అనిపించట్లేదు. అందుకనే కనీసం చెట్టుకు ఒక పువ్వు పూసినా చాలు అని చెప్పేసి మళ్ళీ కొని తెచ్చుకున్నాం అనమాట. ఏమో ఆ మొక్కలన్నీ పాడైపోయినాయి. ఇవన్నీ చెప్పాను కదా మొన్న వీడియోలో. ఇక్కడైతే ఇంక వంట చేసుకుంటూ అవి తోమేసాను. ఇప్పుడైతే ఇంకా క్లాత్ రెడ్దే టవల్ ఉంటుంది కదా, చిరుమాలు అంటాం కదా, దాంతో చిన్నది దేవుడికి సపరేట్గా తీసుకున్నాను డీమార్ట్లోని. వాటితో అయితే తుడిసాను. బయట ఆరబెడదామంటే ఎండ లేదు, వర్షం అలా పడుతూనే ఉంది చినుకు చినుకు. ఇక్కడే ఆరబెట్టేసాను అనమాట తుడిచేసి. ఇవి ఆరిపోయిన తర్వాత అయితే సర్దేసుకుంటాను. ఆ కూర కూడా అయిపోయింది లోపల రెడీ. ఇది కాకరకాయ కూర, కొంచెం బెల్లం వేస్తాను. చేదంత ఉండదు, అంటే ఉంటుంది కొంచెం, పర్వాలేదు, తినేటట్టుగానే ఉంటుంది అనమాట. ఇది అయితే ఇప్పుడు ఈవినింగ్ ఇంకా బయటకు వచ్చాము. మధ్యాహ్నం అయితే ఇంకా వంట చేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం భోంచేసి ఇంక బయటకు వచ్చామన్నమాట. ఇంకా చూసుకుందాం ఇటుపక్క కన్నా ఇంకా అటుపక్క మీకు వీడియో తీయలేదు, కానీ అటుపక్క ఇంకా అసలు ఖాళీ లేదు. అటుపక్కన తీసానంటే నా ఫోన్ ఎవరో ఒకరి చేతిలోకి వెళ్ళిపోద్ది, ఎందుకని ఇటుపక్కే తీసాను వీడియో. ఉన్నది ఒకటే ఫోన్ మా ఫ్యామిలీ మొత్తానికి, ఇదే ఫోన్ అనమాట. ఆయన ఫోన్ కూడా పని చేయట్లేదు, పోయింది. మొత్తం అందరికీ ఇదే ఫోన్ ఎప్పటి నుంచో. మా ఆయన చేతిలో ఎక్కువ ఫోన్ ఆగదు, ఎందుకో తెలీదు. మొన్నే వాళ్ళ ఓనర్ కూడా ఒక ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ కూడా ఇల్లు మారినప్పుడు హరిని మెట్ల మీద నుంచి పడేసింది. పిల్లలకి ఇవ్వము ఫోన్, వాళ్ళు కూడా చూడరు ఎక్కువ ఫోన్, అదిని అసలు ఇవ్వం, ఆల్మోస్ట్ ఇవ్వం పిల్లలకి ఫోన్. అయితే ఎక్కువ టీవీలో బొమ్మలు చూస్తారు, లేదంటే సినిమాలు చూస్తారు, అంతేగాని ఫోన్ అయితే ఎక్కువ వాడరు పిల్లలు. ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసి ఇంకా అది తీసుకున్నప్పుడు అది వీడియో తీయలేదు. ఇక్కడ ఈ గణపతి చూశారు కదా, ఇదైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఉంటుంది. తిరుమల అదే నుంచి ప్రసాదం అది వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి అయితే అక్కడ ఫ్రీగా ఇచ్చారు వినాయకుడిని, అదే తెచ్చుకున్నాము. ఇంక మళ్ళీ కొనటం ఎందుకు అని తీసుకోలేదు. కానీ నా మనసుకి అయితే మనం తెచ్చుకున్నది వేరు కదా అని అనిపిస్తుంది. ఇంకా తెచ్చుకోలేదు కానీ అనిపిస్తుంది, అంటే ఎప్పుడు మనం కొని పెట్టుకుంటాం కదా అన్నట్టు. కానీ ఈయన అన్నారు సరే పెట్టుకుందాం, ఇది ఇచ్చారు కదా మరి ఇదేం చేస్తామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంకైతే తీసుకున్నాను అనమాట. ఇంకేవన్నీ తెచ్చి ఇవి అయితే చాలా రేట్లు ఉన్నాయండి, ఒక్కొక్కటి 20 రూపాయలు అలాగ అన్నదనమాట. రూపాయలు ఇవి అయితే రెండు కలిపి 20 రూపాయలు అనమాట. ఇవి పర్వాలేదు, అరటి చెట్లు బాగున్నాయి కదా. అత్తిలా ఇంకా 2 చెరుకులు ఒక్కొక్కటి ఏదన్నా 10 రూపాయలు అనమాట. ఓకే పర్వాలేదు అని చెప్పేసి తీసుకున్నాం. మొత్తం బిల్లు అయితే అన్నీ చిన్న చిన్నవి అయ్యి ఉండొచ్చు, కానీ 1000 రూపాయలు అయితే అయ్యింది. ఇంకా ఆవు పాలు, ఆవు నెయ్యి అన్నీ కూడా తెచ్చేసుకున్నాము. పత్రి 21 పత్రి అని అంటారు, కానీ అవి అయితే 21 లేవండి. కానీ ఏం చేయము, ఉన్నవే పెట్టాలి కదా. ఇక్కడ ఇదేం పల్లెటూరు కూడా కాదు దొరకడానికి.
మరి ఇంకా అవే పెట్టాలని చెప్పేసి ఇంకా అవే తెచ్చుకున్నాము. మావిడాకులు అయితే మళ్ళీ తెస్తారు గుమ్మాలకాయ కట్టడానికి. ఇంకా ఇదన్నమాట, ఇవన్నీ ఇంక సర్దేసి ఈవినింగ్ పూజ అయితే ఇంక పిల్లలు చేసుకున్నారని చెప్పాను కదా, ఇంక వాళ్ళే చేసుకున్నారనమాట. ఇది ఈరోజు మంగళవారం వీడియో. నెక్స్ట్ బుధవారం వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాం, ఏంటి, ఎలా పెట్టుకున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మీకు. ఇదండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.